కోట్ల విలువ చేసే ప్రాపర్టీపై డేగల కన్ను పడటంతో పట్టణ నడిబొడ్డున ఉన్న స్థలాన్ని కడప జిల్లా ఆళ్లగడ్డలో రిజిస్ట్రేషన్ చేశారు అధికారులు. కోర్టులో స్టే ఉన్న స్థలానికి నకిలీ డాక్యుమెంట్లు, ఫోర్జరీ సంతకాలతో తప్పుడు రిజిస్ట్రేషన్కు పాల్పడిన 7గురిపై ఈ నెల 2వ తేదీన కేసు నమోదు చేసినట్లు ఆళ్లగడ్డ పోలీసులు వెల్లడించారు. ప్రొద్దుటూరు విజయ్ కుమార్ థియేటర్కు చెందిన స్థలాన్ని ఆళ్లగడ్డ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించారు. తప్పుడు రిజిస్ట్రేషన్కు సహకరించిన ప్రస్తుత కర్నూలు జిల్లా రిజిస్టర్ చెన్నకేశవరెడ్డి, అప్పటి ఆళ్లగడ్డ సబ్ రిజిస్టర్ అబ్దుల్ సత్తార్, ప్రొద్దుటూరు సబ్ రిజిస్టర్ రామలక్ష్మమ్మలపై కేసు నమోదు చేశారు పోలీసులు. కోర్టులో స్టే ఉన్న స్థలాన్ని తప్పుడు రిజిస్ట్రేషన్కు పాల్పడిన అధికారులు, వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. వెళ్ళాము. ఎందుకనగా మా వి సుబ్బారెడ్డి అనే అతను మా తండ్రి గారికి సారెడ్డి నాగిరెడ్డి గారికి వీలునామా రాశారు. ఆయన జీవించి ఉన్నంతకాలం ఆయన అనుభవించుకొని తర్వాత మా ముగ్గురు పిల్లలైన నాగేశ్వరరెడ్డి, చెన్నకేశ్వరరెడ్డి, విజయలక్ష్మి నేను సమభాగాలతో హక్కు కలిగి తీసుకోవాల్సిందిగా వీలునామా రాశారు. వీలునామా రాయగా అది మాకు సంక్రమించింది. ఆ వీలునామా ప్రకారం మాకు సంక్రమించగా వి సుబ్బారెడ్డి బంధువులైన నరోత్తం రెడ్డి వాళ్ళ బంధువులు కలిసి మాపై కక్ష కట్టి ఆ స్థలం మాకు ఇవ్వకుండా వేధిస్తున్నారు. దానిపై నేను 2 సెంట్లు రిజిస్టర్ చేశాను. నా కూతురుకి అయింది. అది తెలిసి వాళ్ళు అడ్డుపడ్డారు. మళ్ళీ 6 సెంట్లు పెట్టగా అప్పుడు నేను హైకోర్టును ఆశ్రయించాను. హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు స్థలం మాదే అని తీర్పు ఇచ్చింది. రిజిస్టర్ చేయమని చెప్పింది. 6 సెంట్లు రిజిస్టర్ రామలక్ష్మ అనే ఆమె సబ్ రిజిస్టర్ చేసింది. మళ్ళీ వాళ్ళు అప్పీల్కి వెళ్ళారు. హైకోర్టులో మాకు ఆర్డర్ వచ్చిందని డబుల్ బెంచ్కి వెళ్ళారు. డబుల్ బెంచ్కి పోగా స్టే వచ్చింది. స్టే వచ్చిన తర్వాత ఈ రామలక్ష్మ అనే ఆమె మోసపూరితంగా కుట్రతో బంధుప్రీతితో వాళ్ళు దొంగ డాక్యుమెంట్ సృష్టిస్తే మళ్ళీ ఆగస్టు